25వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొనిరి. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము శుభములు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు చెరలోనికి కొనిపోబడి ఉన్నారు. వారు గోజాను నది దగ్గరనున్న హాలహు హోబోరు అను స్థలములయందు మాదీయుల పట్టణములలో వారు నివసించవలసిన పరిస్థితులు ఏర్పడి ఉన్నవి. వారు చేసినటువంటి తిరుగుబాటు స్వభావమును బట్టి, వారి పాపములను బట్టి దేవుడు వారిని శిక్షించడానికి చెరలోనికి పంపించినట్లుగా మనం గమనించగలము. అయితే ప్రియ స్నేహితులారా, దేవుని దృష్టికి వారు చేసిన పాపము, దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి తిరుగుబాటు, ఇవన్నీ కూడా వారి శిక్షకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా వారు అష్షూరు చెరలో ఉండగా వారు ఏం చేస్తున్నారో కూడా ఈ చదువుకున్న వచనము మనకు తెలియచేస్తూ ఉంది. అయితే వారు చేస్తున్నవన్నీ కూడా కపటముతో చేస్తున్నారు అని వ్రాయబడింది. అంటే కనబడకుండా రహస్యంగా వారు చేస్తున్న కార్యాలు ఎవరికి తెలియకుండా, ముఖ్యంగా దేవునికి తెలియదు అన్నట్లుగా వారు కపటపు మనస్సుతో ఆ కార్యాలు చేస్తున్నారు అని చదువుకున్న వచనం మనకు తెలియచేస్తుంది. దుర్బోధలను బోధిస్తున్నారని, బలిపీఠములు కట్టుకొని విగ్రహాలను పెట్టుకొని వారు రహస్యంగా ఆరాధన చేస్తున్నారు అని మనము ఈ వచనాలను చదువుకుంటున్నప్పుడు గ్రహించగలము. అయితే దేవుని బిడ్డలారా, ఒక్క మాట తెలుసుకుందాం. దేవునికి కనబడకుండా మనము రహస్యంగా దాచగలము అని భ్రమపడుట ఎంత విచారకరము. మనం చేస్తున్నవి దేవునికి తెలియదా? మనం రహస్యము అనుకుంటున్నాము, కానీ అది దేవునికి రహస్యంగా ఉంటుందా? మనము కన్నులు మూసుకున్నంత మాత్రము చేత దేవుడు చూడకుండా ఉంటారా? తలుపులు వేసినంత మాత్రము చేత దేవుడు కార్యాలను గమనించలేరా? కొన్నిసార్లు చాలా భ్రమలో జీవిస్తూ ఉంటాము. నేను చాలా రహస్యంగా చేశాను, మూడవ కంటికి తెలియకుండా చేశాను, ఎవరు వినబడకుండా మాట్లాడాను, ఎవరికి తెలియకుండా జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్న మాట ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనములో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని చదువుతూ ఉన్నాము. అంటే ఈ లోకంలో ఎవ్వరికీ తెలియని విషయాలు దేవుడు తెలుసుకుంటున్నారు. ఎవరు చూడని కార్యాలను దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నారు. ఇక మనం దేవుని దగ్గర దాచగలిగింది ఏముందండి? ఆనాడు ఏదెను వనములో ఆదాము హవ్వలు వారు చేసిన పాపము, ఆ పాప ఫలితాన్ని వారు చూసి భయపడిపోయి వారి యొక్క సిగ్గును కప్పుకోవడానికి, వారి పాపాన్ని తెలియకుండా దాచుకోవడానికి వారు అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. ఇక అది కూడా సరిపోదు అనుకుని చెట్ల మధ్యకు వెళ్ళి జాగ్రత్తగా వారు దాక్కున్నారు. చల్లపూట దేవుడు ఆ తోటలో సంచరిస్తూ వచ్చి దేవుడు పిలుస్తున్నారు, వెతుకుతున్నారు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి. దేవునికి తెలియనిది కానే కాదు, కానీ ఆదాము తెలుసుకోవాలి తాను ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి వచ్చేశాడు.
ఎలా ఉండవలసిన తన జీవితం ఎలా మారిపోయిందో, ఎంత తేజోవంతంగా మహిమకరంగా ఉండవలసిన తన జీవితం చీకటితోనూ మహిమ విహీనంగాను మారిపోవడాన్ని ఆదాము తెలుసుకోవాలి, హవ్వ కూడా తెలుసుకోవాలి. దేవుడు చెప్పారు, నువ్వెందుకు తిన్నావు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చేస్తున్నవన్నీ దేవునికి తెలుసండి. మనం దాస్తున్నవన్నీ దేవునికి తెలుసు ప్రియులారా. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని కాదు, ఆయన హృదయాన్ని చూస్తున్నారు. హృదయ పరిశోధకుడు యెహోవా అని వాక్యములు చదువుతూ ఉన్నాం ప్రియులారా. ఆనాడు కయీను తన తమ్ముణ్ణి చంపి పూడ్చిపెట్టేశాడు. ఆ సంగతి ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర దాచగలిగాడు, ఈ లోకంలో మనుషుల దగ్గర దాచగలగము. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతున్నారు అని అంటే దేవునికి తెలియందేముంది? చాలాసార్లు మనం దాచేస్తాము మనుషులకు కనబడకుండా, కానీ దేవునికి కనబడకుండా కాదండి. దేవునికి తెలియకుండా మనం ఏది దాచలేం ప్రియులారా. కయీనుతో నీ సహోదరుడు ఎక్కడా అని ప్రభు అడిగినప్పుడు కయీను ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు, ఎంత భయపడిపోయి ఉంటాడు. అందుకనే దేవునికి వ్యతిరేకంగా సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఆనాడు దావీదునే చూడండి, భయంకరమైన వ్యభిచార పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బెత్షెబా భర్త అయిన ఊరియాను చంపించేశాడు. ఇక ఈ పాపాలన్నీ కూడా తను రాజు గనుక మాఫీ చేయగలను అని అనుకున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ అది తెలియబడకుండా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఆయన ఆ పాపాన్ని మరుగు చేసి చాలా జాగ్రత్త పడి ఉంటాడు. కానీ ఒకానొక రోజున దేవుడు తన సేవకుడైన నాతానును పంపించి, ఆ మనుష్యుడవు నీవే అని చెప్పించలేదా? అంటే దేవునికి ఆ రోజే తెలిసిందా? లేదు కదండి. దావీదు చేసిన ఆ ప్రారంభ సమయంలోనే దేవునికి అన్నీ తెలుసు కదా. కానీ దేవుడు చూస్తున్నాడు, ఒప్పుకుంటాడా ఇంకా కప్పుకుంటాడా అని చెప్పి. ఆ తదుపరి కాలంలో దావీదు తన కీర్తనలో చెప్పాడు, ప్రభువా, ఇక నేను ఎన్నడూ కూడా నా అతిక్రమాలను దాచిపెట్టుకోను ప్రభువా, నా పాపమును నేను కప్పుకొనను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను అని దావీదు తన తప్పిదాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ పాపము కూడా దాచిపెట్టొద్దు. అది మనకు మేలు కానే కాదు. ఒడిలో నిప్పులను దాచుకుంటే మనల్ని కాల్చకుండా ఉంటుందా? ఆలోచన చెయ్యండి. పాపం కూడా అంతే ప్రియులారా. మన జీవితంలో ఏ పాపమైనా సరే మనం దాస్తున్నంత కాలము కూడా దాని చేత మనం కాల్చబడుతున్నాము అనే విషయం మర్చిపోవద్దు. అది మనను హరింపచేస్తుంటుంది, మన నాశనానికే తీసుకుని వెళ్తుంది. కనుక దయచేసి గమనించండి, ఏ మనుష్యుడండి ఈ భూమి మీద తన తప్పిదాలను దాచిపెట్టుకోగలిగాడు, తన పాపాన్ని మరుగు చేసుకొనగలిగాడు? అన్నాడు ఆకాన్ అనుకున్నాడు నేను దాచేశాను అని, కానీ తెలియలేదా? శిక్ష మీదకి రాలేదా? అన్నాడు గెహజీ అనుకున్నాడు నేను చాలా తెలివిగా ప్రవర్తించి ఆ బహుమానాన్ని తెచ్చుకున్న ఇంట్లో దాచేసుకున్నాను అని, కానీ దైవజనుడైన ఎలీషాకు తెలియలేదా? ఫలితాన్ని ఆ యొక్క గెహజీ అనుభవించలేదా? దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమతో మనము వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మన చేతిలో పాపం ఉండగానే దాన్ని మనం త్వరగా విడిచిపెట్టాలని యోబు గ్రంథంలో వ్రాయబడింది. దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మనం దాస్తున్నంత కాలము కూడా పాపము చేత ఇంకా శిక్షించబడుతూనే ఉంటాము. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే పాపము పరిపక్వమై మరణానికి అంటుంది అని వాక్యం తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆనాడు బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఆయన ఒక కలగన్నాడు. ఆ కల మర్చిపోయాడు. ఆ భావం కావాలి, లేకపోతే గనక జ్ఞానులందరినీ చంపేస్తాను అని చెప్పాడు. అందరూ కలవరపడిపోతూ ఉన్నారు. కానీ దానియేలు అలా కలవరపడలేదు. ఎందుకంటే దేవునికి మనుషుల ఆలోచనలన్నీ తెలుసు. మన తలలో ఏం సంభవిస్తుందో, మనలో నుండి ఏమి పుడుతున్నాయో, మనం ఏవేటిని రిసీవ్ చేసుకుంటున్నామో ఇవన్నీ తన దేవునికి తెలుసు అని అనుకున్నాడు. అందుకనే దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు బయలుపరిచాడు. అనగా రాజు తలలో సంభవించిన కలలన్నీ కూడా ఆ కల భావముతో సహా దేవుడు చెప్పగలిగాడు. మనుషులకు తెలియదండి, దేవునికి తెలియదా? మనం కంటున్న కలలు
మనకు వస్తున్నటువంటి పరిస్థితులు, మన జీవితంలో సంభవిస్తున్నవి దేవునికి తెలియదా? కలగన్న రాజే మర్చిపోయాడు. కానీ ఆ రాజు కలను దేవుడు బయలుపరిచాడు. స్నేహితులారా, రహస్యమైనవి, మరుగు చేయబడినవి, మనకు తెలియబడినవన్నీ కూడా నా దేవుడు తెలిసిన వారై ఉన్నారు, నా దేవుడు బయలుపరచగలిగిన వారై ఉన్నారు. ఆయనకు రహస్యము లేదు ప్రియులారా. కానీ మనం కపటంగా ప్రవర్తిస్తే ఆ కపటాన్ని కూడా దేవుడు బయట పెట్టగలడు. అననీయ సప్పీరాలను చూడండి, వారు హృదయములో రహస్యాన్ని దాచుకున్నారు, ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ దేవుడు దైవజనుని ద్వారా బయలుపరచలేదా? హృదయములో దాచుకున్న రహస్యాలన్నీ కూడా, హృదయములో దాచుకున్న మోసమంతా కూడా బయటికి ఏమీ కనబడినట్లుగా భక్తి ముసుగులో, ప్రియ స్నేహితులారా, త్యాగపు ముసుగులో, సమర్పణ ముసుగులో మనం చేస్తున్నవన్నీ కూడా ఒకవేళ మనుషులకి మంచిగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు హృదయములో ఉన్న రహస్యాలను చూసి వాటిని బయటికి తీసుకొస్తారండి. ఆనాడు అననీయ సప్పీరాలు దేవాలయంలో ప్రవేశించినప్పుడు, లేక దైవజనుడి దగ్గరికి చేరినప్పుడు ఆ యొక్క ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏమని అనుకుంటారు? ఎంత మంచి భక్తి, ఎంత మంచి సమర్పణ, ఎంత మంచి త్యాగం అండి ఈ కుటుంబానికి. వారికి ఉన్న ఆస్తి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుని యొక్క సేవ కొరకు, దేవుని నామం కొరకు వారు సమర్పిస్తున్నారే అని అందరూ చాలా గొప్పగా మాట్లాడుకొని ఉంటారు. కానీ దేవుడు హృదయ రహస్యాలు బయలుపరిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత పాపమా, ఎంత మోసమా, ఎంత కపటమా, ఎంత వేషధారణ! అయ్యో నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించవలసిన వారమై ఉన్నాము. కపటముతో కాదండి, మోసముతో కాదు ప్రియులారా. మనము చేస్తున్న వాటిని మరుగు చేసుకొని మనుషులకు మంచి వాటిని కనబరచాలని, మంచిగా మనము కనబరుచుకోవాలి అనేటువంటి ఆ తాపత్రయం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా దేవుని ఎదుట సరి అనేది కాదు అని మనం ఖచ్చితంగా గ్రహించాలి ప్రియులారా. దేవుడు మన ప్రతి పాపమును కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 9వ వాక్యములో వ్రాయబడుతున్న మాట ఏమిటినగా, లేక 8వ వాక్యము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎంత ఆశ్చర్యమో! దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నాయి. మనం దాచినవన్నీ కూడా ఎవ్వరికి కనబడవు ప్రియులారా, కానీ దేవునికి తేటగా కనబడుతున్నాయి, దేవునికి చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు చూడలేని కార్యాలు ఏమున్నాయండి? దేవుడు ఎరగనటువంటి సంగతులు ఏమున్నాయి ప్రియులారా? కనుక మనం ఎన్నడూ తప్పించుకొనలేము అని గుర్తించాలి. దేవుని ఎదుటి నుండి, మనుషుల ఎదుటి నుండి తప్పించుకోగలమేమో, కానీ ప్రభు యొద్ద నుంచి మనం తప్పించుకొనలేం ప్రియులారా. మన గురించి దేవునికి అంతయు తెలుసు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒక రోజున తీర్పు దినమంటూ ఉంది. ఆ తీర్పు దినమట మనము దేవుని యొక్క నీతిగల న్యాయ సింహాసనం దగ్గర నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యం కూడా చాలా ఆశ్చర్యకరమైన కార్యము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనమండి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ గమనించండి, ఆయన తీసుకొస్తారంట. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గూఢమైనటువంటి వాటిని, అనగా మరుగైనటువంటి వాటిని, రహస్యమైనటువంటి వాటిని, దాచుకున్నటువంటి వాటిని, ఎవ్వరికీ కనబడకుండా మెయింటైన్ చేసినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు బయటికి తెస్తారట. అవి మంచివి కానీ చెడ్డవి కానీ. అయ్యో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దాయబడొచ్చేమో కానీ ఒకరోజున ప్రభు దాన్ని బయటికి తీసుకొస్తారు. ఒకరోజున అవన్నీ వెల్లడి చేయబడుతూ ఉంటాయి. మీరు ఆలోచన చేయండి, ప్రభు బయటకు తీసుకొచ్చినప్పుడు దాని శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. అదే మనమే బయట పెడితే దేవుని కనికరం మన మీదకి దిగొస్తుంది. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును అని చెప్పి, ఎంత గొప్ప అవకాశం అండి! ఎంత మంచి సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియులారా.
కనుక ఎప్పుడైతే మనము ప్రతి పాపమును కూడా మరుగు చేయకుండా, దాన్ని రహస్యంగా ఉంచకుండా, కపటంగా జీవించకుండా, యథార్థంగా సత్యవంతంగా మన జీవితంలో ప్రతి పాపాన్ని, ప్రతి చెడును, ప్రతి లోపాన్ని కూడా మనం ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తారు, దేవుడు శుద్ధీకరిస్తారు, దేవుడు అంగీకరిస్తారు ప్రియులారా. కనుక ఆ తీర్పు దినము వరకు కూడా వేచి ఉండకుండా మార్పు చెందడానికి దేవుడు ఈ దినం అనుగ్రహిస్తున్నప్పుడు, ఈ దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి వారి హృదయంలో ఉన్నటువంటి వాటిని ప్రభు పాదాల దగ్గర అంగీకరిస్తారో, దేవుడు వారి హృదయాన్ని శుద్ధి చేస్తారు, వారిని అంగీకరిస్తారు అనే విషయాన్ని ఒక గొప్ప శుభవార్తగా ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక గొప్ప సంతోషం ఏంటో తెలుసండి, రహస్యంగా చేసేటువంటి పాపములకు ఏ రీతిగా శిక్ష ఉంటుందో, రహస్యంగా చేస్తున్న మంచి కార్యాలకు కూడా తగిన ప్రతిఫలం దేవుడిస్తాడండి. అవును, కొంతమంది చిన్న పని చేసి దాన్ని పెద్దగా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు, దానివలన ప్రయోజనం ఏమీ కూడా లేదండి. కొంతమంది గొప్ప కార్యాలు చేస్తారు, కానీ ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా చేస్తారు. దేవుని బిడ్డ, నీవు చేస్తున్న మంచిని గురించి, అది కూడా రహస్యంగా నువ్వు చేస్తున్న మంచిని గురించి ఎవ్వరికి తెలియనవసరం లేదు. నేను మంచి చెయ్యాలి అనే మనసు నీకు ఉన్నప్పుడు ఎవరు నన్ను పొగడనవసరం లేదు, ఎవ్వరికి నన్ను నేను కనబరుచుకోని అవసరం లేదు. కానీ దేవుడు నన్ను మంచిగా మార్చారు, నేను మంచి చెయ్యాలి అనే తలంపుతో ఏదైతే మనం చేస్తామో దానికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతూ ఉన్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం అండి. మనం చేసేది ఏ మంచి కార్యమైనా సరే అసలు ఒక చేతికి నుండి ఇంకొక చేతికి తెలియకూడదని బైబిల్ చెప్తా ఉంది. కానీ విచారం ఏంటో తెలుసండి, ఈనాడు చిన్న పనులు చేసి ఎంత ప్రచారం, అది నేనే చేశాను, ఇది నా వల్లనే జరిగింది, వారికి నేనే మేలు చేశాను. అయ్యో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దైవీకమైనటువంటి అనుభవాలు కాదు కదా, పద్ధతి కాదు కదా. ప్రభు చెప్తున్నారు, మీరు ధర్మం చేస్తున్నప్పుడు మీరు రహస్యంగా చేయండి, అప్పుడు రహస్యమందున్న మీ తండ్రి మిమ్మల్ని మర్చిపోరు, మీకు ప్రతిఫలం ఇస్తారు. అలా కాకుండా మనం చేస్తున్న వాటి విషయంలో చూడండి 2వ వచనం, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చెయ్యులాగున నీవు ముందర బోర ఓదింపవద్దు. కొంతమంది సెల్ఫ్ డబ్బా ఎంత అంటే అంత బోర ఊదుతూనే ఉంటారు, మేము అది ఇచ్చేసాం, మేము ఇది ఇచ్చేసాం. దేవుని బిడ్డలారా, వాక్యం అలా చెప్పట్లేదు. మనము రహస్యంగా చేయాలి, మౌనంగానే చేయాలి. మొక్కలు చూడండి, అవి ఎదుగుతాయి, డబ్బాలు చెప్పుకోవడం లేదు, మౌనంగా ఎదిగిపోతూ ఉంటాయి. అవి ఫలాలు ఫలిస్తాయి, ఏం చెప్పుకోవు, నేను కాశాను ఫలాలు ఫలించనని ఏం చెప్పుకోదు, మౌనంగా ఫలాలు ఫలిస్తుంది, విస్తారమైన ఫలములు ఫలిస్తుంది. కానీ ఒక్క శబ్దం రాదు అక్కడ. ఈ ప్రకృతి మనకు నేర్పిస్తున్న పాఠాలు కదా. కానీ మనము చిన్నది చేసి గొప్పగా చెప్పుకోవాలని. దేవుని బిడ్డ, ఒకటి మనము గొప్ప మనుషుల నుండి పొందితే గనక అది దేవుని యొద్ద నుంచి మనకు రాదు. ప్రతిఫలం మనుషుల నుంచి ఆశిస్తే కనుక దేవుని యొద్ద నుంచి మనకు రాదు అనే సంగతి గ్రహించాలి. కనుక ఉదయకాలం ఇశ్రాయేలు ప్రజలు కపటంగా నడుచుకున్నట్లుగా మనం ఎన్నడూ కూడా అలా నడుచుకోకూడదండి. ఎందుకంటే దేవుని దగ్గర రహస్యం ఎక్కడుంది? మనం రహస్యాన్ని ఎక్కడ దాచగలము? దేవుడు అన్నీ చూస్తున్నారు, అన్నీ ఎరిగిన వారు, ఆయనకి కనబడిందంటూ ఏమీ లేదు. మన హృదయం తెలుసు, హృదయంలో ఆలోచన తెలుసు, ఆలోచనలో ఉద్దేశం తెలుసు, అన్నీ దేవునికి తెలుసు. కనుక అన్నీ తెలిసిన దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించుదాం, పరిశుద్ధత కలిగి జీవించుదాం, యథార్థత కలిగి జీవించుదాం. మేలు చేస్తూ ఆ మేలును చెప్పుకునే వారముగా కాకుండా దేవుని మహిమ కొరకు చేస్తూ జీవించుదాం. ప్రభు తగిన ప్రతిఫలము మనకు అనుగ్రహిస్తారు. దేవుని ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా, ప్రతి దినము మాట్లాడుతున్నారు తండ్రి. మీ మాటలు ఎంత గొప్పవి ప్రభువా.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తాము చేసిన పాపాన్ని బట్టి చెరలోనికి వెళ్ళారు. అక్కడ కూడా వారి పాపాన్ని విడిచిపెట్టలేదు. చాలా కపటంగా అయ్యో ప్రభువా, దేవుని బిడ్డలుగా కపటంగా మేము ఎలా ఉండగలుగుతాము? ఆ జీవితం ఎంత కష్టమైంది, మీకు ఎంత అవమానకరం ప్రభువా. అన్యదేశంలో వారి కపట ప్రవర్తన చూసి వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు ప్రభువా. ఈనాడు కూడా మా జీవితాలు మేము చూసుకుంటున్నాము. మేము కపటంగా నడుచుకుంటున్నామా? చేస్తున్నవన్నీ చేసి తెలియనట్లుగా దాచేస్తున్నామా ప్రభువా? కానీ మీకు అన్నీ తెలుసు నాయన. మీరు అన్నీ చూస్తున్నారు తండ్రి. యథార్థత మాకు దయచేయండి ప్రభువా. నీతి ప్రవర్తన మాకు దయచేయండి ప్రభువా. ఏమాత్రము మోసకరమైనటువంటి పరిస్థితులు కాకుండా, వేషధారణతో కూడిన పరిస్థితులు కాకుండా ప్రభువా, దయచేసి మమ్మలను యథార్థపరులుగా ఉంచండి, నమ్మకస్తులుగా ఉంచండి, నీతి కలిగిన వారుగా మార్చండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ వాక్యం వినడం మేమందరము కూడా దాచుకునే వారముగా కాకుండా యథార్థత కలిగి జీవించేవారుగా మమ్మలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దేవ. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి. మహిమ మీరు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.